లక్కీగా మన బుడ్డోని తీసుకురాలేదు. ఇలా కానీ ఈ అవతారంలో కానీ నన్ను చూసాడంటే ఇంకా మరి పారిపోతాడు. సో నా గతకులన్నీ కవర్ అయిపోతాయి అంటారు. డాక్టర్ గారు నాకు ఉంచాలనే ఉంచారో పెట్టాలని పెట్టారో ఈ మీసం. అసలు ఈ ట్రిప్ చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే అలా కనిపెట్టి ఇచ్చారనమాట. ఎన్ని షార్ట్స్ ఎన్ని కొట్టారు ఫేస్ మీద? లేజర్ 11,039 11,000 షార్ట్స్ అంట. బట్ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇదేదో దూరం నుంచి చూస్తే అచ్చు గడ్డంలో ఉంది. ఇంతవరకు మెషిన్ తీసుకుందా? ఎంత తిరిగినా మన ఊర్లో ఈ 2 రోజులే ఈయన చెప్ప పెట్టకుండా ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. అసలే దొరక్క 10 సెలవులు దొరికాయంట. అందుకే చిన్న చిన్న షాపింగ్లను ఇంకా ఫేస్కి ఏదైనా చేయించుకుందామని బయలుదేరాను క్లినిక్కి. అందులోకి ఈయన ప్లాన్ చేసిన 10 రోజులు 15 రోజులు ముందేనా ప్లాన్ చేయలేదు. సడన్ గా చెప్పారు. అసలే ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే మామూలుగా ఉండకూడదు. బయలుదేరే ముందు కొంచెం మొహానికి మెరుగులు దిద్దుకుందాము. అదిగో మన హోటల్ వెళ్ళిపోతుంది. హోటల్ శ్రీ లక్ష్మీ దుర్గ. పులావ్ మాత్రం బాగా మిస్ అవుతాను. క్లినిక్ కి వెళ్లే దారిలో ఉన్నాము, చూపిస్తాను పదండి మీకు కూడా. ఇక్కడ హార్న్ కొట్టేట్టు అక్కడ థాయిలాండ్ లో కొట్టామనుకోండి జనాలందరూ గేర్లెక్కిపోతారు. అంతెవరో రాంగ్ రూట్ లో వచ్చేస్తే గానీ హార్న్ కొట్టరు. అక్కడ గానీ హార్న్ కొట్టామంటే ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టే. ఎంతైనా మన ఊరేలండి. హార్న్ సౌండ్ వింటే ఆ సంతోషమే వేరు. ఇక్కడ అడ్డొచ్చిన వాళ్ళందరికీ హార్న్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. హెల్మెట్ ఉన్నప్పుడు వినిపించకపోవచ్చు, వినిపించేదాకా కొట్టాల్సిందే. 2 వీలర్స్ చక్కగా అలాగా 3rd లైన్ లో వెళ్తే సేఫ్. ఈ కోట పక్క నుంచి వెళ్ళిపోదాము. ఈ జంక్షన్ పేరు భలే సరదాగా ఉంటది, గుంచి. మన విజయనగరంలో ఇది ఫేమస్. ఇదిగో మనం వెళ్లాల్సింది ఆ రైట్ సైడ్ బిల్డింగ్ లోకి. డాక్టర్ శ్రావణి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సెంటర్ ఉంది కదా. కారు నెమ్మదిగా తీసుకెళ్లి అలా ముందుకు పార్క్ చేద్దాము చెరువు పక్కన. మనది అపాయింట్మెంట్ టైం అయిపోతుంది, అందుకే మనం దిగి ఫస్ట్ వెళ్ళిపోదాము. మన వాళ్ళు కార్ పార్క్ చేసుకుని వచ్చేస్తారు. మనం స్కిన్ హెయిర్ ట్రీట్మెంట్స్ కి హైదరాబాద్ వైజాగ్ వెళ్లాల్సిన పని లేదు. మన విజయనగరంలోనే కొత్తగా రీసెంట్ గా ఓపెన్ చేశారు ఇది. నేనైతే ముందు అపాయింట్మెంట్ తీసుకున్నాను. మళ్ళీ డైరెక్ట్ గా క్లినిక్ వచ్చేస్తే పని అవుతుంది అవదని. మాది రేపే ప్రయాణం. చూడాలి మళ్ళీ ఇక్కడ టైం ఎంత పడుతుందో క్లినిక్ లో. ఫైల్ తీసుకుందాము. మేడం కూడా అవైలబుల్ గా ఉన్నారంట. అందాకలకి లాంజ్ లో వెయిట్ చేయమంటున్నారు. ఇది రీసెంట్ గా ఓపెన్ చేశారు, అందుకే ఎక్కడ చూసినా కొత్తగా ఉంది. పిలుస్తారంటే ఈ వెయిటింగ్ లాంజ్ లో కూర్చోమన్నారు. క్లినిక్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి మన విజయనగరంలో ఇలాంటి క్లినిక్ చూడటం ఇదే ఫస్ట్ టైము. మన స్కిన్ కి బ్యూటీకి హెయిర్ కి రిలేటెడ్ ఏ ట్రీట్మెంట్స్ అని చేస్తారంట ఇక్కడ. డాక్టర్ గారి పేరు కూడా శ్రావణియే. ఏదైనా మన పేరులో ఉన్న మ్యాజిక్కే వేరు. ఈ డాక్టర్ గారు అయితే చాలా ఫ్రెండ్లీ. నాకు ముందు నుంచే పరిచయం. మన బుడంకాయ పిల్లలు ఇద్దరు పుట్టింది విజయనగరంలో కదా, అప్పుడు కలిసాను ఈ మేడం ని. చాలా మంచి ఈవిడ మంచి ఎక్స్పీరియన్స్డ్ కాస్మెటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అందుకే ఇంత ధైర్యంగా వచ్చాను అనమాట ఈవిడ దగ్గరికి. ఈ క్లినిక్ కూడా రీసెంట్ గానే పెట్టారు ఇక్కడ. 4 months అంత అవుతుంది, ఇంక్లూడింగ్ ఫార్మసీ. బయటకు వెళ్లాల్సిన పనే లేదు. నా బ్యాంకాక్ కష్టాలు చెప్పుకుంటున్నాను అనమాట. అక్కడ పొల్యూషన్ కి నా ముఖం ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. సో ఎప్పటి నుంచో ఈ పోర్స్ అవి ఉండిపోయి, సో రీసెంట్ గా మన విజయనగరంలో ఎప్పుడు వీటి కోసం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళేదన్నమాట. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా చక్కగా మన విజయనగరంలోనే మన శ్రావణి మేడం ఓపెన్ చేశారు ఒక క్లినిక్. ఈయన చెప్పారనమాట చక్కగా చేయించుకుని నీట్ గా చేయించు. నాకు అసలే గాబరా ఎక్కువ కదా, నేను ఎక్కడ గాబరా పడిపోయి డాక్టర్ గారిని గాబరా పెట్టేస్తానని ఆయన భయం. ముఖానికి ఏమైనా పూసుకొని వచ్చారేటని అడుగుతున్నారు. జస్ట్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకున్నాను అంతే. కార్బన్ పీల్ లేజర్ అయితే బాగుంటది అంటున్నారు నా స్కిన్ కి. ప్రతిదీ ఎంత డీటెయిల్డ్ గా చెప్తారంటే నాకు అందుకే నచ్చుతారు బాగా. ఈ గతకలు పడ్డ చెంపల్ని మేడం కప్ చెప్దాము. అసలు ఈ ట్రిప్ చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ తో కలిసి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్. సో అందుకే మేడం దగ్గరకు వచ్చి మళ్ళీ నా ఫేస్ కొంచెం క్లియర్ గా నీట్ గా ఏమైనా చేయగలిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మన దగ్గర ఏంటంటే అన్ని రకాల లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీ వరకు వచ్చేటప్పటికి మనకి ఆ ఓపెన్ పోర్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఆ యాక్నే స్కారింగ్ చిన్నది ఉంది కదా, వాటిని మనం తగ్గించడానికి మనము లేజర్స్ చేయొచ్చు. ఆ లేజర్స్ తో మనకి ఏంటంటే మొత్తం ఆ పోర్ సైజ్ తగ్గుతుంది, ఆ స్కార్ ఇంప్రూవ్ అవుతుంది. మన కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అవ్వటం వల్ల మనకి ఆ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ టోన్ అనేది నీట్గా ఉంటుంది. మనం కార్బన్ పీల్ లేజర్ కి వెళ్దాము మనము ఇప్పుడు ఈ సిట్టింగ్ లో. దాంతో మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ట్రై చేద్దాం ఈ లేజర్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కార్బన్ పీల్ లేజర్ అంట. మనకు కావాల్సింది బుగ్గలు మళ్ళీ సాఫ్ట్ గా అయిపోవాలి. కొంచెం ఏదైతే మనకి వేరంగా అయిపోతుందో ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్తున్నాను అనమాట. సింపుల్ గా కూల్ గా అయిపోయే ట్రీట్మెంట్. సో కార్బన్ పీల్ అనేది. కార్బన్ పీల్. సో నా గతకులన్నీ కవర్ అయిపోతాయి అంటారు. చూద్దాము. సో చేయించుకుందాం. మామూలుగా అయితే ఈ మేడం ఇలాంటి పెద్ద సర్జరీస్ చేస్తారు.
ఈవిడ వర్క్స్ చూస్తుంటే మతిపోతుంది నాకు. ఇంత పెద్ద పెద్ద చేసిన ఆవిడకి ఇంకా కాస్మెటిక్ రిలేటెడ్ జుజుబియే. ట్రీట్మెంట్ కి రెడీ అవుదాము. ఇది డ్రెస్సింగ్ రూమ్, ఇటు పక్కేమో లేజర్స్ రూమ్ ఉంది. చాలా మంది దూరం నుండి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో ఇది వెయిటింగ్ లాంజ్. నాది ఫేషియల్ ట్రీట్మెంట్ కదా అని చెప్పి కంఫర్టబుల్ గా ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను, ఇంకా చేంజ్ చేసుకోవాల్సిన పని లేకుండా. ఈ రూమ్ లో పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయి, అన్నిటికీ నీట్ గా పసుపు బొట్లు పెట్టున్నాయి అనమాట, ఇంకా కొత్తలా ఉన్నాయి. ఈ మెషిన్స్ అన్ని ఏ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేశారో, దేనికి ఏది వాడతారో కానీ ఒక్కొక్కటి మాత్రం చాలా డిఫరెంట్ గా యూనిక్ గా కనిపిస్తున్నాయి. ఈ మెషిన్ అయితే బుడతలా ఇంత ఉంది, బుడత తగిలించామంటే మంచి దిట్టమైన రోబోట్ మ్యాన్ లా ఉంటది. ఇదిగో అటుపక్క 2 అయితే ఇటుపక్క 1. ఇది దేనికి వాడతారో. చెంపలు 2 మేడం చేతిలో పెట్టేస్తున్నాను, ఇంకా ఆవిడ చూసుకోవాలి. ఒక 50 నిమిషాల నుండి గంట పడుతుందంటే ఈ ట్రీట్మెంట్ కి. ఇది జరిగే ప్రాసెస్ లో మేడం బుర్ర తినేద్దాం అనుకుంటున్నాను ఫుల్ గా. ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ హెయిర్ కానీ స్కిన్ కానీ ఏది చేయించుకుందాం అనుకున్నా మన ఫేస్ ని ఒక చేతిలో పెట్టే ముందు ఆ పీపుల్ స్పెషలైజేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చూడాలన్నమాట. ముందు ముఖం మీద ఉన్న క్రీమ్లన్నీ తుడిచి పారేస్తున్నారు. నేను ఎలాగా మేకప్ క్రీమ్స్ అవి మరీ ఎక్కువ వాడను అనమాట. ఎప్పుడైనా ఏమైనా పెద్ద పెద్ద ఒకేషన్స్కి వెళ్ళినప్పుడే జస్ట్ తడిపొడుగా అలా రాస్తుంటాను పైన. నాది స్కిన్ మాత్రం చాలా సెన్సిటివ్, ఉత్తనే పింపుల్స్ వచ్చేస్తాయి. మన ఇండియాలో ఉన్నంతసేపు బాగానే ఉంటది, ఇలా థాయిలాండ్ లో అడుగు పెట్టేసరికి పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సరిగ్గా బ్యాంకాక్ వెళ్లే ముందు వచ్చి చేయించుకుందాం అనుకున్నాను. ఈలోగా ఈయన వచ్చి అప్పుడే మనం బ్యాంకాక్ వెళ్ళట్లేదు, సరదాగా ఒక 10 days ఒక మంచి ప్లేస్ ప్లాన్ చేస్తున్నాను అన్నారు. మేడం కలుపుతున్నప్పుడు ఏటబ్బా నల్లగుంది హెయిర్ కలర్ లాగా అనుకున్నాను. కార్బన్ జెల్ అంటిది. ఈ ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు మామూలుగా అయితే కెమెరాకి చెక్కవన్నమాట. ఇప్పుడు బయట అద్దంలో చూసుకుంటే మాత్రం క్లియర్ కనిపిస్తాయి. ఆ బుడ్డి బుడ్డి డార్క్ స్పాట్స్ అన్ని నెమ్మదిగా ఎగిరిపోతాయని చెప్తున్నారు. ఇంకా అక్కడ బ్యాంకాక్ లో కొంచెం అటు ఇటు తిరుగుతుంటాం కదా బయట, ఇంకా బుగ్గల నిండా కన్నాలు పడిపోయి, అంటే మామూలుగా కాదులేండి, అక్కడ డర్ట్ వల్ల పొల్యూషన్ వల్ల ఏంటంటే పింపుల్స్ లాగా వస్తే అది మనం కామ్ గా ఊరుకోం కదా, ఆ పింపుల్ చేతికి వచ్చేదాకా అలా పీకేసేదాన్ని అనమాట. ఇంకా అవే కన్నాలు ఇవి. కానీ వీటిని ఇలా వదిలేయకూడదంట. ముఖం అంతా ఎంత క్రీమ్ పడుతుందో నా ముక్కు ఒకదానికి అంత క్రీమ్ పడుతుంది. మేడం మనసులో అనుకుంటున్నారేమో ఈ పిల్ల ముక్కి జారుడు బల్లో ఉందని. మా అమ్మగారు అలాగే నన్ను నేర్పిస్తుంటారనమాట. నువ్వు పుట్టినప్పుడు డాక్టర్ గారు ముక్కుకి బట్టలు క్లిప్ పెట్టారని. అసలు ఈ కార్బన్ జెల్ ఫేస్ మీద ఏం చేస్తుందో అడుగుదాం డాక్టర్ గారిని. పోర్స్ ఏవైతే క్లాగ్ అయిపోయి ఉన్నాయో అవన్నీ కూడాను ఆ కార్బన్ పార్టికల్స్తో పాటు లేజర్ దాంతో వ్యాపరైజ్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. పోర్స్ అన్నీ కూడాను అన్బ్లాక్ అయిపోయి స్కిన్ టెక్స్చర్ అంతా కూడా మారుతుంది. అండ్ మన లేజర్ అప్లికేషన్ వల్ల ఆ లోపల స్కిన్ లేయర్స్లోకి అది పెనిట్రేట్ అవ్వడం వల్ల మనకి కొలాజన్ ప్రొడక్షన్ అంతా కూడా ఎన్హాన్స్ అయ్యి మనకి స్కిన్ టోన్ కానీ టెక్స్చర్ కానీ కూడా ఇదే తగ్గి రింకిల్స్ కానీ ఫ్రెకిల్స్ కానీ ఏమన్నా కూడాను మనకి ఇంప్రూవ్ అవుతుంది. మేడం కార్బన్ మాస్క్ వేసారు కానీ నాకు మంచి ఐడియా వస్తుంది చూస్తుంటే. సరదాగా ఒక రోజు ఇదే జెల్ వేసుకొని మన బుడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళాలట, వాళ్ళ రియాక్షన్ చూడాలి. నీట్ గా మొక్క నిండా పూసారు, జస్ట్ సెన్సిటివ్ పార్ట్స్ ఒక్కటి వదిలేశారు. అబ్బా ప్రశాంతంగా ఉంది. అదే మామూలు ఫేషియల్ అయితే మాత్రం మొహం మీద కన్నా ముక్కులో నోట్లోనే ఎక్కువ ఉంటుంది క్రీము. లక్కీగా మన బుడ్డోని తీసుకురాలేదు. ఇలా కానీ ఈ అవతారంలో కానీ నన్ను చూసాడంటే ఇంకా మరి పారిపోతాడు, దరిదాపుల్లో కూడా రాడు. ఇది బాగా డ్రై అవ్వాలంట, 5 minutes లో అయిపోద్ది అంటున్నారు. చూడాలి. ఇంకో నెక్స్ట్ లేజర్ పెడతారు అనుకుంటాను. కళ్ళు చాలా సెన్సిటివ్ కదా, ఇంకా కాటన్ ప్యాడ్స్ పెడుతున్నారు. ఈ కాటన్ ప్యాడ్స్ ఒకటే ఇలా ఉంటాయంటే నాకు డౌటే, రెప్పలాడించానంటే ఊడిపోతాయి. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను కదా, ఇవి నా కళ్ళ మీద పెట్టేసరికి ఇవేటివి స్విమ్మింగ్ గ్లాసెస్ లా ఉన్నాయి అనుకున్నాను. ప్రొటెక్టివ్ ఐ ప్యాచెస్ అంట. ఇంకో డాక్టర్ గారు కూడా లేజర్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకున్నారు. మెషిన్ భలే ఉంది అసలు. ఇది పికోలేజర్, యాక్టివ్ పికోలేజర్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మనం సెట్టింగ్ సెట్ చేసుకుంటాం. మనకి ఎంత ఎనర్జీ కావాలి, ఎంత వేవ్ లెంత్ కావాలి అనేది. మనం 150 mJ ఎనర్జీతో స్టార్ట్ చేస్తున్నాం. మనం ఎన్ని షార్ట్స్ కొట్టామనేది కూడా మనకి ఐడియా వస్తుంది. లేజర్ షార్ట్స్ కొడతారంట ఫేస్ మీద. చూడాలి అసలే ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో. ఏమాత్రం డిస్కంఫర్ట్ ఉందో ఒకసారి చెప్పండి. పెయిన్ అదేం ఉండదు యూజువల్గా. పెయిన్ ఏమన్నా ఉండదు. నాకైతే చిన్న చిన్న చీమలు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కితకితలేస్తుంది. ఇది వరకు వేరే ట్రీట్మెంట్ తీసుకున్నాను ఈ ఓపెన్ పోర్స్ కి, కానీ దానివల్ల అంత బెనిఫిట్ అనిపించలేదు అనమాట. ఇంక అందుకే లేజర్స్ చూస్ చేసుకున్నాను. కికి కికి కి అని సౌండ్కి నవ్వొచ్చేస్తుంది నాకు. చూస్తుంటే వెరైటీ ఉంది మెషిన్. నాలాగా అరడం అంటే ఇష్టం కాదు దీనికి కూడా. ఇప్పుడు నా ఫేస్ మీద పడుతున్న ప్రతి షార్ట్స్ కౌంట్ అవుతున్నాయి పక్కన.
ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేలోపు ఎన్ని షార్ట్స్ కొట్టారో చూద్దాం ఫేస్ కి. మనకి మధ్య అందరూ టాటూస్ వేయించుకుంటున్నారు కదా, కొంతమంది మళ్ళీ అది రిగ్రెట్ ఫీల్ అయ్యే టాటూ తీయించుకోవాలనుకుంటారు. అంటే ఈ లేజర్తో ఎనీ కలర్ ఆఫ్ టాటూ, గ్రీన్ కలర్ అవని, బ్లాక్ కలర్ అవని, రెడ్ కలర్ అవని, ఎనీ కలర్ ఆఫ్ టాటూ మనము దీంతో పర్మనెంట్ టాటూ రిమూవ్ చేయొచ్చు, సర్జరీ అవసరం లేకుండా. ఈ లేజర్ తోని టాటూ కూడా రిమూవ్ చేస్తారంట. అసలు ఈ మధ్య మనకి ఇక్కడ కూడా తెగేయించుకుంటున్నారు పచ్చబొట్లు. మళ్ళీ పర్మనెంట్ గా టాటూని తీపించుకోవడానికి ఇక్కడ ఈ మేడం దగ్గరకు వస్తుంటారు చాలా మంది. సర్జరీ లేకుండా ఇలా లేజర్ తోనే తీసేయచ్చంట టాటూస్. అసలు మా థాయిలాండ్ లో టాటూస్ విపరీతంగా వేసుకుంటారు అనమాట జనాలు. నేను టాటూ వేయించుకోవడం ఇది విన్నాను కానీ తీయించుకోవడం అనేది నేను అసలు వెళ్ళలేదు. టాటూ రిమూవల్ అంటే చాలా మంది డిఫెన్స్ సెక్టర్స్ వెళ్ళి ముందు వేయించుకుంటారు, తర్వాత డిఫెన్స్ లోకి వెళ్ళాలనుకున్న తర్వాత టాటూ సైడ్లో ఉండేటప్పుడు ఇంకా అబ్జెక్ట్ చేస్తారు వాటిలో. అటువంటిప్పుడు మళ్ళీ వాళ్ళు టాటూ తీయించుకోవడానికి కావాలనుకుంటారు. బట్ చాలా మంది మళ్ళీ టాటూ తీసేటప్పుడు సర్జరీ అంటే ఇదివరకు ఏంటంటే లేజర్స్ అడ్వాన్స్మెంట్ లేనప్పుడు సర్జరీతో టాటూ తీయాల్సి వచ్చేది. మళ్ళీ ఆ సర్జికల్ స్కార్ కూడా డిఫెన్స్ కి అబ్జెక్ట్ చేసేవాళ్ళు, స్కార్ కనిపిస్తుంది అన్న ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మనం ఏంటంటే ఇది పికో యాక్టివ్ లేజర్ అనమాట. అంటే ఎక్కువ సెషన్స్ కూడా అవసరం లేకుండా మినిమం సెషన్స్ తోటే మనం ఆ టాటూని కంప్లీట్ గా రిమూవ్ చేయొచ్చు. అలాగే పుట్టినప్పుడు కొంతమందికి పింక్ గా మార్క్స్, బర్త్ మార్క్స్ ఉంటాయి. అటువంటి బర్త్ మార్క్స్, మోల్స్, పిగ్మెంటెడ్ నీవే అలా అంటే పిగ్మెంటెడ్ మోల్స్ అనేవి ఈ లేజర్ తో రిమూవ్ చేస్తారు. అలా కాకుండా స్కిన్ ట్యాగ్స్, వాట్స్ అలాంటివన్నీ కూడా మన దగ్గర కార్బన్ డైఫ్రాక్షనల్ CO2 లేజర్ ఉంటుంది. ఆ లేజర్ తో చేయొచ్చు. పుట్టుమచ్చలు కూడా రిమూవ్ చేస్తారంట ఈ లేజర్స్ తో. CO2 లేజర్ తో ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ ట్రామా, అంటే దెబ్బ, ఏ రకమైన రోడ్ యాక్సిడెంట్ లా ఉంది, ఏ రకమైన దెబ్బ తగిలినా, లేదు ఎటువంటి బర్న్స్ అయిన తర్వాత వచ్చిన స్కార్, ఏ స్కార్ అయినా కూడాను CO2 లేజర్తో ఆల్మోస్ట్ మనం 80 to 90% దాన్ని స్కార్ని క్లియర్ చేసేయచ్చు అన్నమాట. అంటే మేము ప్లాస్టిక్ సర్జరీ చేసే వాళ్ళము, మేము చేసేటప్పుడు స్కార్ చాలా మినిమల్ గా ఉంటుంది సర్జికల్ రిపేర్ తర్వాత. బట్ ఆ మినిమల్ స్కార్ని కూడా ఇంకా అసలు నోటీస్ చేయలేనంతగా, అసలు సర్జరీ చేసేంతగా CO2 లేజర్ అనేది స్కార్ ఇంప్రూవ్ చేస్తుంది. స్కార్స్ అంటే మన బుడ్డోడు గుర్తొచ్చాడు. చిన్నప్పుడు పడిపోయాడు అనమాట, ముక్కు మీద చిన్న మచ్చ ఉంది. మన బుడ్డోడ్ ఏజ్ కి ఆ స్కార్ రిమూవల్ సెట్ అవుద్దా లేదా అడుగుదాము. స్కార్ రిమూవల్ కండి ఎటువంటి ఏజ్ లిమిటేషన్స్ ఏమి ఉండవు, ఎనీ ఏజ్ గ్రూప్. ఎందుకంటే అది కూడా పెయిన్లెస్ ప్రొసీజరే. మనం ఏంటంటే ఏ ఏరియాలో లేజర్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ జస్ట్ ఒక నంబింగ్ క్రీమ్ ఇస్తాము, 45 minutes అట్లా క్రీమ్ పెట్టిన తర్వాత వాళ్ళకి అసలు పెయిన్ కానీ ఏం కానీ తెలియదు. అసలు ఫస్ట్ సిట్టింగ్ తర్వాతే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. స్కార్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పి. విత్ 2 to 3 sessions అయితే అసలు స్కార్ కంప్లీట్ గా అసలు డిసపియర్ అయిపోతుంది. అనుకోకుండా పిల్లలకి చాలా మందికి దెబ్బలు తగులుతుంటాయి కదా. ఈవెన్ మా బుడ్డోడు కూడా దెబ్బ తగిలింది అనమాట, ముక్కు మీద స్కార్ ఉంది. ఆ స్కార్ ఖచ్చితంగా మనం లేజర్ తో చేయొచ్చండి. పిల్లలు కూడా అదేమి సైడ్ ఎఫెక్ట్ ఏమి కాదు. సో ఇలాంటివి ఉన్నాయంటే ఒక ధైర్యం ఉంటుంది అనమాట. మనం అసలు ఎంత టెన్షన్ పడిపోయాను నేనైతే అసలు వాటి ముక్కు మీద మచ్చ చూసి అమ్మో ఇది ఎలా పోతుంది ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మన సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 4 వేవ్ లెంత్ డయోడ్ లేజర్ ఒకటి ఉంటుందంట. మామూలుగా మనకి అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ చేయడానికి. మామూలుగా మన అమ్మాయిల్లోనే కొంతమందికి ఇలాగా అప్పర్ లిప్ మీద హెయిర్, ఇంకా ఈ చిన్ కింద హెయిర్ అలాంటివి ఏవైనా కానీ పర్మనెంట్ గా రిమూవ్ చేస్తారంట. అసలే ఆ హెయిర్ రిమూవింగ్ కి వ్యాక్సింగ్ అని, థ్రెడ్డింగ్ అని వెళ్తుంటారు చాలా మంది. అసలే ఆ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ అంటేనే పెయిన్ తో కూడుకుంది. ఈ లేజర్ తో అయితే అసలు మినిమం పెయిన్ కూడా లేకుండా రిమూవ్ చేయొచ్చని చెప్తున్నారు. అలా ఓపిక్ గా ఎక్కడైతే మనకి లేజర్ పడుతుందో అక్కడ కార్బన్ అంతా పోతుంది. నా నుదురు మీద ఉన్న కార్బన్ అంతే ఇట్టే ఆవిరైపోయింది. చూద్దాం లాస్ట్ లో మొత్తం అంతా కలిపి ఎంత వచ్చిందో. ఈ మోల్స్, స్కిన్ ట్యాగ్స్ అవి రిమూవ్ చేయడానికి వేరే లేజర్ యూజ్ చేస్తారట, CO2 లేజర్ అని. ఈ విషయం మా ఆయనకి చెప్పాలి, ఎందుకంటే స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయన్నమాట ఆయనకి. అవి కొన్నిసార్లు ముట్టుకుంటేనే విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంటాయి అనమాట. అవి రిమూవ్ చేయించుకోవడం బెటర్. ఈ CO2 లేజర్ అనేది యాక్నేకి బాగా పనిచేస్తుందట. మెయిన్ ఇక్కడ మనకి లేజర్స్ చక్కగా 2-3 రూమ్లు ఉన్నాయన్నమాట, దానికి సెపరేట్ గా. మనకి ఇక్కడ ఈ ఉత్తరాంధ్రలో ఏవైతే సర్వీసెస్ లేవో అవన్నీ రీసెంట్ గా లాంచ్ చేశారంట. ఇక్కడ వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండాలని చెప్పి 4 weeks అపార్ట్ సెషన్ ప్లాన్ చేస్తాము. అండ్ వాట్ చేంజ్ ఇట్ బ్రింగ్స్ అనేది అది కంప్లీట్ గా పర్మనెంట్ చేంజ్. ఈ లేజర్ తో మొత్తం ఈ ముఖం మీద ఉన్న కార్బన్ అంతా పోయేదాకా ఇలా షార్ట్స్ వేస్తూనే ఉంటారు. లైట్ గా తెలుస్తుంది. మీకేం పెయిన్ ఉండదు. నాకైతే తెలియట్లేదు. సో లేజర్ బీమ్ పడుతుంది.
కార్బన్ పార్టికల్స్ ఏదైతే మనం కార్బన్ జెల్ అప్లై చేసామో లేజర్తో పాటు అదంతా ఎవాపరేట్ అయిపోయి మన థ్రోట్ మీద పడుతుంది. కనిపించదు కానీ పెద్ద పనే, ఇంకా చేతులు మార్చుకుంటూ ఉండాలి అటు ఇటును. ఆ రెండు మన ఇండియన్ ఉమెన్లో మనకు మోస్ట్ కామన్ కాజెస్ అనమాట హెయిర్ ఫాల్. నాకు ఎన్ని వాడినా కానీ ఈ హెయిర్ ఫాల్ మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. అసలే మనకి జుట్టు అంటే ప్రాణం, మరీ మనకు అంత ఒత్తుగా ఏం పెరిగి అక్కర్లేదు కానీ ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలని అడుగుతున్నాను, ఏమైనా చేయొచ్చా అని. మనం బయట నుంచి ఎన్ని ఆయిల్స్ ఎన్ని షాంపూలు వాడినా మనం దానికి కావాల్సిన రా మెటీరియల్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆయన కావాలి. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకు కావాల్సిన ఐరన్ కాల్షియం మన బాడీలో పడాల్సిందేనంట. మనం రోజు తీసుకునే ఫుడ్లో అరకొరగా ఎంతో కొంత ఐరన్ ఉంటుంది కదా, అది మనకి హిమోగ్లోబిన్ తయారవడానికి సరిపోతుందంట. బట్ హెయిర్ ఊడిపోకుండా హెల్తీగా ఉండాలంటే దానికి తగ్గ కేర్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. మనం ఎక్స్టర్నల్ గా ఇలా పైపైన మెరుగులు దిద్దకుండా ఇంటర్నల్ గా కూడా ఒక మంచి హెల్తీ రొటీన్ ని ఫాలో అయితే ఇంకా హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా బాగుంటుందని చెప్తున్నారు. మన అమ్మమ్మల జనరేషన్ వాళ్ళ జుట్లు స్ట్రాంగ్ గా షైనీగా ఉండేవంటే వాళ్ళు చక్కగా నువ్వులు లాంటివన్నీ బాగా తినేవారంట అప్పట్లో. ఇప్పుడు ఆ తీరిక ఓపిక అండ్ చాలా మంది ఆ నువ్వులు తినడానికి కూడా నచ్చట్లేదు. ఇప్పుడు బ్లాక్ కలర్ సెసమి సీడ్స్ ఎంత మంచివో అంట. అడిషనల్ గా టాపికల్ అప్లికెంట్స్ ఇవ్వాలా, ఇంకేమన్నా థెరపీస్ ఇవ్వాలా, డాండ్రఫ్ ఏమన్నా ఉంది అంటే ఇప్పుడు నార్మల్ గా యాడ్లో ఇచ్చిన యాంటీ డాండ్రఫ్ షాంపూలు అయినా యాక్చువల్ గా వర్క్ చేయదు. ఏంటంటే మెడికేటెడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయన్నమాట. అవి మనం వాడుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ చాలా మందికి అంటే హెయిర్ ఫాల్ వేరు, హెయిర్ లాస్ వేరు. హెయిర్ ఫాల్ హెయిర్ లాస్ రెండు ఒకటి కాదు. హెయిర్ ఫాల్ అంటే ఏంటంటే మనకి కిందన హెయిర్ రూట్ ఉంటుంది కానీ హెయిర్ స్ట్రెంత్ తగ్గిపోయి ఆ హెయిర్ షాఫ్ట్ అనేది ఊడిపోయి పడిపోతుంది, అది హెయిర్ ఫాల్. హెయిర్ లాస్ అంటే కంప్లీట్ గా హెయిర్ రూట్ కూడా పోతుంది. సో మనం ఏదన్నా చేసామనుకుంటుంది అది హెయిర్ ఫాల్ హెయిర్ లాస్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఏదైనా హెయిర్ ఫాల్ అయినా కానీ హెయిర్ లాస్ అయినా కానీ మన స్కాల్ప్ మీద రూట్స్ ఉంటేనే దానికి ఏదో సప్లిమెంట్స్ ఇచ్చో ఏదో చేసో దానికి మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందట హెయిర్ కి. అసలు మన స్కాల్ప్ మీద రూటే లేకుండా పోయింది అనుకోండి ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అచ్చం భూమిలోని కొత్త మొక్కలు నాటినట్టే. అసలు ఇవన్నీ వింటుంటే టెక్నాలజీ అసలు ఎంతలా డెవలప్ అయిందో అనుకుంటున్నాను. ఈ మేడం చాలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేశారట ఇప్పటి వరకు. ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కూడా పర్మనెంట్ గా ఉంటుందట. డాక్టర్ గారు ఏంటి కోరెండే ఉంచారా ఏంటి, చూడడానికి కామెడీ ఉంది. మేసం బాబాయ్ కళ్ళకి గంతలు ఉండడం కనిపించలేదు, ఎడిటింగ్ లో మాత్రం ఫుల్ నవ్వు వస్తుంది. ఈ లేజర్ స్టార్ట్ చేసి 30-35 మినిట్స్ అవుతుంది. అలా ఫోర్ హెడ్ నుంచి చిన్ వరకు వచ్చింది. వీడియోలో ఎప్పుడు నవ్వుతూ చూస్తుంటాం కదా, మీకు కోపం వస్తుందా అని అడుగుతున్నారు. నవ్వినంతసేపు టెడ్డీబేర్ లాగా సాఫ్ట్ ఉంటాను, కోపంగానే వచ్చిందంటే భద్రకాలే. కళ్ళు ఇగోండి ఐ క్యాప్స్ ఉన్నాయి కదా అంత ముందుకు వచ్చేస్తాయి కోపం వస్తే. మొత్తానికి అయిపోయింది. ఎక్స్ట్రా కార్బన్ని రిమూవ్ చేస్తున్నారు. ఆ కార్బన్ పార్టికల్స్ మనం ఏవైతే ఓపెన్ పోర్స్ అయి ఉంటాయో వాటిలోకి వెళ్ళి అందులో ఉన్న డర్ట్ అంతా కూడా క్యాచ్ చేస్తాయి కార్బన్. మనం లేజర్ చేస్తున్నప్పుడు మన లేజర్ బీమ్తో పాటు ఆ కార్బన్ అనేది ఎవాపరేట్ అయిపోయి వచ్చేస్తుంది అన్నమాట. అయిపోయింది. బుగ్గలు భలే సాఫ్ట్గా అయ్యి గాబ్రాకి ఇంట్లో తలస్నానం చేసి అలా వచ్చాను అనమాట. క్లిప్ పెట్టుకొని జుట్టు పిచ్చిదానిలో అయిపోయింది. మొత్తానికి అన్ని అడిగి ట్రీట్మెంట్ అంతసేపు మేడం బుర్ర తినేసాను. దెబ్బకి నా ముఖంలో ఉన్న డర్ట్ ఈ కార్బన్తో కలిపి ఎంత వచ్చింది చూడండి ఇందులో ఉంది. లేజరు భలే లాగేసింది. అసలు ఇలాగైతే సరిగ్గా తెలియట్లేదు కదా, టిష్యూతో అయితే బాగా తెలుస్తుంది. ట్రీట్మెంట్ అంతసేపు కళ్ళు మూసుకున్నాను కదా, మనకి ఈ ప్రాసెస్ అంత తెలియలేదు అనమాట. ఇంతవరకు మెషిన్ తీసుకుందా అంత తెలియలేదు అనమాట. మొత్తం కార్బన్ అంతా వస్తుంది. మీరు ఆ ఫేస్ కి ఏదైతే లేజర్ చేశారో ఆ టైంలో వెళ్ళిన కార్బన్ అంతా కూడా మనకి మన థ్రోట్కి వచ్చేస్తుంది. మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. మన ఫేస్ మీద లేజర్ షాట్స్ ఎన్ని పడ్డాయో రికార్డ్ అయ్యాయి అంట. 11,039 షాట్స్. ఎంత పట్టిందండి? 40 మినిట్స్ లో చక్కగా అంత నీట్ గా అయిపోయింది అనమాట. ఎన్ని షాట్స్ ఎన్ని కొట్టారు ఫేస్ మీద లేజర్? 11,039. 11,000 షాట్స్ అంట. బట్ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే అయిపోయింది ట్రీట్మెంట్. ఎంత టైం పట్టేస్తుందో అనుకున్నాను. చాలా ఈజీగా చాలా కూల్ గా అయిపోయింది. సో ఒకసారి మేడం కలిసి వచ్చేద్దాం. సో దీని తర్వాత మనము ఫేస్ వాష్ అవి చేసుకోవచ్చు. ఫేస్ వాష్ అది చేసుకోవచ్చండి. సోప్ పెట్టద్దు ఒక రేపటి వరకు. తర్వాత సన్ స్క్రీన్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. నైట్ టైం రొటీన్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మీకు ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. డే టైంలో వచ్చాం కదా, సన్ అయితే ఫేస్ మీద పడకుండా చూసుకోమన్నారు అనమాట. సో ముసుకేసుకొని వెళ్ళిపోదాం. కొన్ని సప్లిమెంట్స్ ఇంకా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను అనమాట.
రాస్తున్నారు డాక్టర్ గారు. అన్ని ఇక్కడ మనకి క్లినిక్ లోనే ఫార్మసీ ఉంది కాబట్టి మొత్తం అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయంట. ఇంత మాట్లాడుతున్నారు, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి మీకు అని అడుగుతున్నారు డాక్టర్ గారు. మొత్తానికి నాకు ట్రీట్మెంట్ కోసం క్లినిక్ వచ్చినట్టే అనిపించలేదు. డాక్టర్ గారితో సరదాగా అయిపోయింది, ముచ్చట్లాడుకుంటూ అసలు టైమే తెలియలేదు. ఇప్పుడు నేను చేయించుకునేవే కాదు, ఇగోండి ఈ క్లినిక్ లో ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. మీకు ఎవరికైనా ఈ క్లినిక్ గురించి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నార్మల్ వాటర్ చేసుకుంటే సార్ ఫేస్ లో తెలుస్తుందా? తెలుస్తుంది విత్ టైం మీకు అది మీరు అప్రిషియేట్ చేయగలుగుతారు. మీ స్కిన్ టోన్ కానీ గ్లోనెస్ కానీ. సో అలాగా డే బై డే ఎందుకంటే లేజర్ బీమ్ వెళ్ళి మనకి ఆ లోపల స్కిన్ లో చేంజెస్ తీసుకొచ్చిన తర్వాత మీరు అది అప్రిషియేట్ చేయగలుగుతారు. సో మన విజయనగరంలో కూడా చక్కగా మంచి వెల్ ఎక్విప్మెంట్ తో మనకి క్లినిక్ వచ్చింది. మన అందరికీ చెప్పాలంటే ఎక్కడెక్కడికో వెళ్లకుండా మన ఊర్లోనే మనం చేయించుకునే అంత ఫెసిలిటీ అన్నమాట ఇది. సర్వీస్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ చూసారు కదా. థ్యాంక్ యూ శ్రావణి. బాగుంది, మొత్తం అంతా క్లియర్ గా నీట్ గా వచ్చింది అనమాట. ఇంకా డే బై డే మనకి గ్లో అనేది తెలుస్తుంది అంటున్నారు, కానీ మంచి రిఫ్రెషింగ్ గా ఉందన్నమాట. ఇంకా బయలుదేరిపోతున్నాము, మాకు టైం అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియో నుండి మాకు కొత్త ప్రయాణం మొదలవుతుంది. మా లైఫ్ లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అది మీతో కూడా షేర్ చేసుకుంటాం.